కర్నూలు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రోడ్డెక్కారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఇక అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే, ఎవరైతే ఎన్టీఆర్ గారి పైన విమర్శలు చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలి అని నేను కోరుతున్నాను. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా కర్నూలు ప్రతినిధి బాలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బాలు, కర్నూలు కలెక్టరేట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన చేపట్టేందుకు వచ్చారు. ముఖ్యంగా ఏదైతే వార్ 2 సినిమాకు సంబంధించి విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రావడం జరిగింది. వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా వారు నిరసన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ ను సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ కూడా అతని పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. వారిని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. శివ, అయితే ఇప్పటికే ఎమ్మెల్యే క్షమాపణ చెబుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అది నా వాయిస్ కాదు అంటూ ఆయన చెప్తూనే క్షమాపణలు చెప్పారు. అలాగే టీడీపీ అధినేత కూడా సీరియస్ అయ్యారు, కొంత మందలించారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. అయినా ఎందుకు వీరంతా కూడా శాంతించట్లేదు అనుకోవాలి? ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడు కూడా రాలేదు. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలు రావడం పట్ల అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇటువైపు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా కానీ అటువైపు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ తీసుకున్నా కానీ ఇటు అభిమానులు మాత్రం ఏమాత్రం వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇటు సభ్యత్వం కూడా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి. ఎన్టీఆర్ కు ముఖ్యంగా క్షమాపణ చెప్పినా గానీ మళ్ళీ క్షమాపణ వాళ్ళు కోరడం జరుగుతుంది. ఇటు తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా స్పందించి అతను సస్పెండ్ చేయాలన్నది వీళ్ళ ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. శివ, జిల్లా టీడీపీ నాయకత్వం ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా వీరి డిమాండ్లకు సంబంధించి? బాలు, అంటే ముఖ్యంగా అధిష్టానమే ఇప్పటివరకే స్పందించడం జరిగింది. చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అవడం జరిగింది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానమే స్పందించింది కాబట్టి ఇక్కడ జిల్లా నేతలు ఏమాత్రం స్పందించలేదు. ముఖ్యంగా అధిష్టానం చంద్రబాబు సీరియస్ అవ్వడం జరిగింది, అటువైపు ఎమ్మెల్యే కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ అభిమానులు మాత్రం ఏమాత్రం శాంతించడం లేదు, నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఖచ్చితంగా అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి కూడా ఆయనకు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏదైతే మా అభిమాన హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఈరోజు మేము ధర్నా చేయనీక ఇక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు ఉండే డిమాండ్ ఒకటే,
ఎవరైతే ఎన్టీఆర్ గారి పైన విమర్శలు చేసినారో ఎమ్మెల్యే గారిని టీడీపీ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ గారు దీనిపైన దృష్టి పెట్టి పార్టీకి నష్టం కలిగించేటువంటి ఇటువంటి వ్యాఖ్యలు నెక్స్ట్ పునరావృతం కాకుండా, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇటువంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి. కాబట్టి దీనిపైన వెంటనే సీఎం గారు మరియు లోకేష్ గారు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను.